హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంచా క్వీన్స్. ఈ వీడియో ఫస్ట్ టైం మీరు కానీ నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నేనైతే మా ఊరు వచ్చాను, మా నానమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే జాతర ఉంది అని చెప్పి మా నానమ్మ అన్నారు. సో మేమైతే మార్నింగ్ వచ్చేసాము, 10:30 అలా అయింది వచ్చేసరికి. ఇది మా ఇంటి పక్కన ఉన్న ప్లేస్ అనమాట. చాలా చెట్లు అయితే ఉన్నాయి, కనకాంబరాలు, ఇంకా అరటి చెట్లు అన్నీ చాలా వరకు అయితే ఉన్నాయి. మీకు ఓవరాల్ చూపించేస్తాను. టెంకాయ చెట్లు ఎప్పుడూ మా సిస్టర్ పుట్టినప్పుడు ఈ చెట్లు నాటిన, స్టిల్ ఇప్పటికి కూడా మా నానమ్మ అవి బాగా చూసుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇంకా ఎవరు రిలేటివ్స్ అయితే ఇంకా రాలేదు, ఈవినింగ్ అలా వస్తారనమాట. ఇదే మా నానమ్మ వాళ్ళ హౌస్. ఓవరాల్గా ఫ్రంట్ వ్యూ అయితే ఇది అనమాట. పెద్ద హౌస్ చాలా ఊర్లో. అక్కడ బయట కూర్చున్నారు మా నానమ్మ. ఇది ఓవరాల్ వ్యూ అనమాట హౌస్ది. అటువైపు ఉన్నది సెకండ్ గేట్, ఇది ఫస్ట్ గేట్ అనమాట. ఇది ఓవరాల్ వ్యూ. సో చాలా ఇయర్స్ తర్వాత అందరం ఒక్క దగ్గర అయితే ఉండిపోయాము. అందరూ ఒక చోటు ఉంటే ఆ ఫీలే వేరు కదా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఎవరి కటింగ్స్లో వాళ్ళు ఉన్నారనమాట. నేనైతే ఒక్క హెల్ప్ కూడా ఎవరికి చేయలేదు. అండ్ ఇక్కడ అమ్మవారి ముందు మా అవ్వ వాళ్ళు అయితే ముగ్గులు అన్నీ వేస్తున్నారు. యాక్చువల్లీ ఇటుపక్క టార్చ్ లేదు, సో టార్చ్ వేసుకొని మరీ వేస్తున్నారనమాట. ఎర్లీ మార్నింగ్ రెడీగా ఉండాలి అని చెప్పి 3కే స్టార్ట్ చేసేస్తాం మేము. సో డెకరేషన్ అంతా అయిపోయింది, ఫైనల్ అవుట్పుట్. అప్పుడే వర్షం పడింది. ఇంకందరం టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో అది కుదరలేదు, వర్షం పడింది. అందరం ఇంకా బాగా ముచ్చట్లు చెప్పుకుంటూ హ్యాపీగా అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసామన్నమాట. చాలా అయితే చాలా గట్టిగా పడింది వర్షము. అసలు మేము టెంపుల్కి వెళ్ళడం కూడా ఆగిపోయాము. నెక్స్ట్ ఒక 1 hour తర్వాత వర్షం అయితే పూర్తిగా ఆగిపోయింది. జస్ట్ తుంపర్లు అట్లా పడుతున్నాయి. అయినా కూడా మేము ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రావాలి అని చెప్పి స్టార్ట్ అయితే అయిపోయాము. ఇదే మెయిన్, చాలా బాగా చేస్తారు ప్రతి ఇయర్ ఇక్కడ జాతర. కాకపోతే ఈసారి చాలా తక్కువ మంది వచ్చారు. యాక్చువల్గా 500 మెంబర్స్కి భోజనాలు అన్నీ చేసి పెట్టారు. బట్ అన్ని ఊర్లలో కలిపి వస్తారు కాబట్టి ఈసారి అయితే ఎవరు సరిగ్గా రాలేదు. చాందిని బండ్లు అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. కాకపోతే వర్షం పడింది కాబట్టి గుడిలో కూడా పెద్దగా ఎవరు రష్ లేరు. నార్మల్గా అయితే చాలామంది ఉంటారు. ఈ వర్షం వల్ల రష్ అయితే లేరనమాట. అండ్ ఇక్కడ అమ్మవారి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము. యాక్చువల్గా మమ్మీ డాడీ వెళ్తూ ఉంటారు, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఈ జాతరకి. సో నెక్స్ట్ ఇంకా మా ఇంటికి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఎర్లీ మార్నింగే పనులు చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇంట్లో అయితే దీపం పెట్టేసి ఇక్కడ సత్యమ్మకు కూడా దీపం పెట్టి టెంకాయ కొట్టేశారు. యాక్చువల్గా మార్నింగ్ లేస్తూనే పల్లెటూరులో ఇలాంటివి చూడాలన్నా మనకు చాలా అదృష్టం ఉండాలి కదా. సో నాకు ఇది బాగా నచ్చిందనమాట. అప్పుడే బియ్యం వేశారు ఆంటీ. అండ్ కోడి పిల్లలు అన్నీ ఒక్క దగ్గరగా చుట్టుకొని ఎంత బాగా తింటున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు జ్యోతుల్ని తీసుకొస్తారు, ఇంటింటికి జ్యోతుల్ని తీసుకొచ్చి అక్కడ కొద్దిసేపు నాట్యం అంతా వేస్తారనమాట. మెరవనైతే ఉంటుంది కదా జాతర చేసినప్పుడు. యాక్చువల్గా మార్నింగ్ 3 to 5 లోపు అయిపోవాలి వీధికి తిరగడము. కానీ వర్షం పడింది కాబట్టి చాలా డిస్టర్బెన్స్ వచ్చి ఆగిపోయారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6:30కి అనమాట ఈ వ్యూ. చాలా బాగుంది కదా. మేము కూడా ఇంకా దేవుని దర్శనం చేసుకునేసామన్నమాట. నెక్స్ట్ మా ఇంట్లో ఎవరి హడావిల్లో వాళ్ళు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఇంకా అక్కడ అంతా అయిపోయింది జాతర. సో ఇంకా దాని తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. నేనైతే ఏం చేయట్లేదు అనుకోండి. వంటలు కూడా స్టార్ట్ చేసేసారు. యాక్చువల్గా తినేటప్పుడు కూడా ఊర్లో ఉన్నప్పుడు అందరూ ఒక్క చోట కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇది మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మెమరబుల్ ఫంక్షన్లా ఉండిపోతుంది అనమాట నాకైతే. సో ఇది మేము టెంపుల్లో తీసుకున్న పిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.